அதேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 பண்ண நடிக்கும் போது மகள் நான் பாக்குறது இல்ல, மருமகள் நான் பாக்குறது இல்ல, மனைவி நான் பாக்குறது இல்ல, எதுவுமே பாக்குறது இல்ல. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండడం. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం జేఎం రవి ఖుష్బూ ఇష్యూనే. కోలీవుడ్ స్టార్ హీరో జేఎం రవి వైవాహిక జీవితంలో రేగిన వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం నడుస్తున్న వేళ ఇటీవలే జేఎం రవి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనని వ్యక్తం చేశాడు. అలా తన వ్యక్తిగత జీవితాన్ని ఒక నటి నాశనం చేసింది అంటూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతూ చర్చకు దారితీసింది. ఇక ఆ ప్రెస్ మీట్ లో ఒక ఇడ్లీ నటి తన సంసారంలో నిప్పులు పోసిందని, ఆ నటి తన కుటుంబాన్ని ముంచేసి ఇప్పుడు తాను సంతోషంగా ఉందని, అసలు తన గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమెకు అస్సలు లేదని, తన జీవితమే కాకుండా ఇండస్ట్రీలోని మరికొందరి నటుల సంసారాల్ని కూడా ఆమె ముక్కలు చేసిందని బాంబు పేల్చడంతో నెటిజన్లు ఆ ఇడ్లీ నటి ఎవరా అని ఆరా తీయడం మొదలెట్టారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అలా గతంలో ఆర్తికి మద్దతుగా నిలిచిన సీనియర్ నటి ఖుష్బూనే ఆ ఇడ్లీ నటి అవ్వడం, ఆమె పేరు మీదే తమిళనాడులో ఖుష్బూ ఇడ్లీ ఉండడంతో జేఎం రవి కాపురాన్ని ఖుష్బూనే నాశనం చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో నెటిజన్లు ఖుష్బూపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ సంసారాలు కూల్చడం ఏ రకమైన న్యాయమంటూ ఆమెను విమర్శించడంతో ఈ వార్తలపై ఖుష్బూ కూడా స్పందిస్తూ కొందరు తమ డిఎన్ఏ ఏంటో నిరూపించుకోవడానికే పుట్టినట్టున్నారని, తనని సరైన దానినే అని నిరూపించినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పడంతో తను చేసిన డిఎన్ఏ కమెంట్ నెటిజన్లకు నచ్చకపోగా ఖుష్బూ బ్యాడ్ యాటిట్యూడ్ పై మండిపడుతూ మరొకరి కుటుంబ విషయాలు మీకెందుకు, మీ డిఎన్ఏ అంత గొప్పదా, జేఎం రవి మీ డిఎన్ఏ గురించి మాట్లాడలేదుగా, ఇప్పటికీ 2 పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వేరే వారి కాపురాల మీద పడ్డావు, అసలు నీకు బుద్ధుందా అని తమ అభిప్రాయాల్ని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు తమిళనాడులో హల్చల్ అవుతుంది. అంతేకాకుండా ఖుష్బూ గతంలో జేఎం రవి అతని ప్రియురాల్ని ఉద్దేశించి కమెంట్స్ చేయగా అందులో నిజమైన వ్యక్తి తన కుటుంబాన్ని అన్నిటికంటే ఉన్నతంగా చూసుకుంటాడు గాని అతని అవసరాలు కోరికలకి తన భార్యని బలి చేసి వైవాహిక బంధాన్ని నవ్వులు పాలు చేయరని, భార్యాభర్తల మధ్య అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని తప్పులు కూడా జరుగుతాయి, కానీ కష్టకాలంలో భార్యని వదిలేసి ప్రియురాలితో వెళ్లడం కరెక్ట్ కాదని, బంధంలో కొన్నిసార్లు ప్రేమ మసకబారినట్లు ఉండొచ్చు గాని గౌరవం మాత్రం చెక్కు చెదరకుండా ఉండాలని, తన భార్య పిల్లల్ని ప్రేమించిన వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా ఉండలేడని, నీ భార్య ఎన్నో త్యాగాలు చేస్తే నువ్విలా ఉన్నావని, ఇప్పుడు తనని వదిలేసి వేరే మహిళతో అక్రమ బంధం పెట్టుకుంటే భవిష్యత్తులో నిన్ను నీ పిల్లలు కూడా అసహ్యించుకుంటారని, మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే వెళ్ళిపోతాయని, ఎల్లప్పుడూ భార్య పిల్లల ప్రేమే శాశ్వతమని, ఎప్పటికైనా నువ్వు మారి నీ భార్యకి దగ్గరవుతావనుకున్నాను గాని నీ బిహేవియర్ చూస్తుంటే సమాజం తలదించుకునేలా ఉందని, అతను భార్య పిల్లల్ని శాశ్వతంగా కోల్పోయాడని ఖుష్బూ చెప్పడంతో ఆమె వ్యాఖ్యలపై జేఎం రవి రీసెంట్ ప్రెస్ మీట్లో స్పందిస్తూ అసలు ఆమె ఎవరు, నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడానికి, తన వల్లే నా కాపురం నాశనమైంది, ఆమెకి వేరే వారి కాపురాల్ని కూల్చడమే పెద్ద పని, తన ఫ్యామిలీని పట్టించుకోకుండా ఊరిపై పడిందని చెప్పడంతో ఖుష్బూ చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు జేఎం రవి భార్య ఆర్తికి ఖుష్బూకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే ఖుష్బూ తన తండ్రి వల్ల లైంగిక వేధింపులకి గురైందా? మొదటి భర్త నుండి ఎందుకు విడిపోయింది? ఖుష్బూని సీనియర్ యాక్టర్ శివాజీ గణేశన్ అందరి ముందు ఎందుకు కొట్టాడు? కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఖుష్బూ సుందర్ సిని హడావిడిగా 2వ పెళ్లి ఎందుకు చేసుకుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నకత్ ఖాన్ అలియాస్ ఖుష్బూ, ఈమె 1970 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి బాషా, తల్లి నజ్మా ఖాన్. ఖుష్బూకి అబ్దుల్లా, అబూబకర్, ఆలియా అనే 3 అన్నలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి బాధ్యతలు లేకుండా ఎప్పుడూ తాగుతూ ఇంటిని పట్టించుకోకపోవడంతో ఖుష్బూ తల్లే కుటుంబం గడవడానికి ముంబైలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో
ఖుష్బూకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్లు ఇప్పించింది. అలా 1980లో వచ్చిన ది బర్నింగ్ ట్రైన్ అనే మూవీ ద్వారా ఖుష్బూ తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత నజీబ్ కాలి అనే మూవీ చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ గా 10 మూవీస్ల వరకు యాక్ట్ చేయగా ఖుష్బూ కొంతవరకు గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ఖుష్బూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత కష్టపడినా తన తండ్రి మాత్రం మద్యం తాగి షూటింగ్ జరిగే ప్లేస్ కి వెళ్లి అక్కడ ఖుష్బూ తల్లి లేనిది చూసి ప్రొడ్యూసర్ దగ్గర ఖుష్బూ రెమ్యూనరేషన్ ని తీసుకొని మద్యం తాగేవాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి అడిగితే అందరినీ కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అంతేకాకుండా ఖుష్బూ 8 ఏళ్లున్నప్పటి నుండి తన తండ్రి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనపై లైంగిక దౌర్జన్యం చేయడం మొదలెట్టాడు. అలా కొన్ని రోజులు భరించి ఆ తర్వాత ఇలా ఉండదులే అనుకున్న రోజు రోజుకి అతని వికృత చేష్టలు మరింత ఎక్కువ అవడంతో ఒక స్టేజ్ లో ఖుష్బూ భరించలేక తన తల్లికి చెబుదామనుకున్న తల్లి మాత్రం తన భర్త ఎన్ని తప్పులు చేసినా తనని దేవుడితో సమానంగా భావించేది కాబట్టి తాను చెప్పే విషయాల్ని ఆమె నమ్మదని తన బాధని తనలోనే భరిస్తూ వచ్చింది. అలా తనకి 15 ఏళ్లు వచ్చే వరకు ఏదో రకంగా భరించుకుంటూ వచ్చిన ఖుష్బూ ఆ తర్వాత ధైర్యం చేసి తన తండ్రితో ఇకపై ఇది ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అందరికీ ఈ విషయం గురించి చెప్తానని అరిచి చెప్పడంతో తన తండ్రి భయపడి ఇక్కడే ఉంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని గ్రహించి రాత్రికి రాత్రే ఇంటి నుండి పరారయ్యాడని ఖుష్బూని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన తండ్రి పారిపోతూ ఇంట్లో ఉండే డబ్బు నగల్ని కూడా తీసుకెళ్లిపోయాడని, దీంతో మళ్ళీ ఖుష్బూ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలా అప్పుడే 1985లో అనిల్ కపూర్ నటించిన మేరీ జంగ్ మూవీలో ఖుష్బూకి చెల్లెల పాత్రలో నటించే అవకాశం రాగా అందులో ఈమె పాత్రకి అంత ప్రాముఖ్యత లేకపోయినా డబ్బు కోసం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఖుష్బూ అన్నలు మరియు తల్లి కూడా తన మీదే డిపెండ్ అవ్వడంతో ఖుష్బూ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చిన్న చితక పాత్రల్లో చేస్తూ మరోవైపు హీరోయిన్ గా కూడా ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేసేటప్పుడే ఖుష్బూకి జాకీ షరఫ్ చేసిన తన్ బదన్ లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో ఖుష్బూకి మరియు తన ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలుగు ప్రొడ్యూసర్ అయిన డి రామానాయుడు గారు హీరో వెంకటేష్ మూవీస్ లో హీరోయిన్స్ కావాలంటే బాంబేకి వెళ్లి వారికి కంఫర్టబుల్ గా ఉండే అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే ఖుష్బూ మేరీ జంగ్ అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్ తో తనకి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతను డి రామానాయుడు గారికి ఖుష్బూ పేరుని రికమెండ్ చేశాడు. అలా రామానాయుడు గారు ఖుష్బూని హీరో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ ద్వారా తెలుగులోకి లాంచ్ చేయడం జరిగింది. ఇక కలియుగ పాండవులు 1986లో రిలీజ్ అయి హిట్ అవడంతో ఆ తర్వాత ఖుష్బూకి కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు, కిరాయి దాదా, మారణ హోమం, చిన్నోడు పెద్దోడు, ఉగ్రనేత్రుడు, ఆత్మకథ, ప్రేమ కిరీటం, జీవన జ్యోతి, వేగు చుక్క, పగటి చుక్క అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ ద్వారా తనకి అంతలా డబ్బు గాని గుర్తింపు గాని రాకపోవడంతో ఖుష్బూ తన మకాన్ని తెలుగు నుండి తమిళ్ మూవీస్ వైపు మళ్లించి ఫ్యామిలీతో కలిసి చెన్నైలో సెటిల్ అయింది. ఇక అప్పటికే ఈమెకి తెలుగులో వచ్చిన గుర్తింపుతో తమిళ్లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా మొదటిగా ఖుష్బూకి తమిళ్ స్టార్ హీరో శివాజీ గణేశన్ కొడుకైన ప్రభుతో నటించే అవకాశం రాగా ధర్మత్తిన్ తలైవన్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ప్రభు మరియు ఖుష్బూ కలిసి యాక్ట్ చేసిన మొదటి మూవీయే సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వెట్రివిజా, కిజక్కు కరై, మై డియర్ మార్తాండా, పాండిదొరై, మారవన్ అని వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ 12 మూవీస్ లో యాక్ట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా ఆఫ్ స్క్రీన్ లోనే కాకుండా ఆన్ స్క్రీన్ లోను వీరి జోడికి జనాల్లో మంచి ఆదరణ వచ్చి వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో ప్రొడ్యూసర్లు కూడా వీరితో మూవీస్ చేసేందుకు ఎగబడేవారు. అలా ఖుష్బూ రజనీకాంత్, కమల్ హాసన్, కార్తిక్ రవిచంద్రన్, మమ్ముట్టి అని అందరు స్టార్ హీరోస్ తో కలిసి యాక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా ఒకవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ప్రభుతో చట్టాపట్టాలేసుకుంటూ పార్టీస్, వెకేషన్స్ అని తిరుగుతుండడంతో ఈ వార్తలు కోలీవుడ్ మీడియాలో హల్చల్ అవ్వగా వాటిని చూసిన శివాజీ గణేశన్ ఆక్రోశానికి గురై ఆ తర్వాత తన కొడుకు ప్రభుకి నచ్చజెబుతూ ఇలాంటివన్నీ వద్దని వాటిని సినిమాలకే పరిమితం చేయాలి గాని పర్సనల్ లైఫ్ వరకు తీసుకురావద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుకి అప్పటికే 1982లో పునీత అనే అమ్మాయితో పెళ్లై వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విక్రమ్ ప్రభు అనే అబ్బాయి, ఐశ్వర్య అనే అమ్మాయి కూడా జన్మించారు. కానీ అప్పటికే ప్రభు ఖుష్బూ ప్రేమలో మునిగిపోయి ఉండడంతో తన తండ్రి మాటల్ని లెక్క చేయకుండా తమ ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్లాలని డిసైడ్ అయి 1991లో రహస్యంగా పెళ్లి చేసుకుని ప్రభు ఖుష్బూకి పోయిస్ గార్డెన్ లో ఒక ఇల్లుని గిఫ్ట్ గా ఇస్తూ అక్కడే వీరిద్దరూ సంసారం చేయసాగారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న శివాజీ గణేశన్ కొంతమంది మనుషులతో వారుంటున్న ఇంటి మీదికి వెళ్లి ఇంట్లో ఉన్న వస్తువుల్ని చిందరవందర చేసి అక్కడే ఉన్న ఖుష్బూని
ప్రభుని కొడుతూ ఖుష్బూ అమ్మ నాన్నలకు కూడా వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి తమ కొడుకు లైఫ్లోకి వస్తే ఇంతకంటే దారుణంగా ఉంటుందని, ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా చేస్తానని, రోడ్డు మీదకు లాగుతానని బెదిరించడంతో ఖుష్బూ ఫ్యామిలీ భయపడి ఖుష్బూకి నచ్చజెబుతూ ప్రభుని వదిలేయమని బ్రతిమలాడగా తనకి వేరే దారి లేక ఖుష్బూ ప్రభుతో జరిగిన 4 నెలల పెళ్లికి విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టింది. అలా ఆ తర్వాత ఖుష్బూ తమిళ్లో మూవీస్ చేయడం తగ్గించి కన్నడ, తెలుగులో మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక ఆ టైంలోనే కన్నడ హీరో రవిచంద్రన్తో ఈమె పేరు గట్టిగా వినిపించిన అది సినిమా జరిగేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక రవిచంద్రన్కి అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్నా కూడా కొన్ని సంవత్సరాలు వీరి రిలేషన్ ని సీక్రెట్ గానే కొనసాగించాడు. ఇక ఈ క్రమంలోనే ఖుష్బూ బొద్దుగా తయారవడంతో ఆమెకి సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే అప్పటికే 2 మూవీస్ చేసి స్ట్రగ్లర్ గా ఉన్న అప్కమింగ్ డైరెక్టర్ సుందర్ సి మురై మామన్ సినిమా కోసం ఖుష్బూని అప్రోచ్ అవ్వగా అప్పటికే తన మార్కెట్ పడిపోవడంతో వేరే దారి లేక ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఖుష్బూకి డైరెక్టర్ సుందర్ సికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలోనే సుందర్ సి ఖుష్బూకి పెళ్లి ప్రపోజల్ పెట్టగా అప్పటికే సుందర్ సిపై ఇష్టం ఉన్న ఖుష్బూ అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. కానీ ఖుష్బూ తల్లి మాత్రం సుందర్ సిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు ప్రాపర్ సక్సెస్ గానీ డబ్బు గానీ సంపాదించని ఒక స్ట్రగ్లర్ డైరెక్టర్ ని తన కూతురు పెళ్లి చేసుకుంటే మళ్ళీ కష్టాల పాలవుతుందని అందుకు ఒప్పుకోలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుళ్ళ ఖుష్బూ తన తల్లిని అన్నలని ఒప్పించడానికి ట్రై చేసింది. అలా 5 సంవత్సరాలు ఖుష్బూ సుందర్ సి ప్రేమించుకుంటూనే తమ ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేశారు. ఇక అలా 2000 సంవత్సరంలో సుందర్ సి తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకోవడంతో ఖుష్బూ తల్లి మరియు అన్నలు వీరి పెళ్లికి అంగీకరించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అవంతిక, అనందిత అనే 2 కూతుర్లు కూడా జన్మించారు. ఇక ఎప్పుడైతే ఖుష్బూకి సినిమాల్లో ఛాన్సులు తగ్గాయో స్మాల్ స్క్రీన్ లో తన లక్ ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా కల్కి సీరియల్ ని ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ ప్రొడ్యూస్ చేయడంతో అప్పటి నుండి ఖుష్బూకి ఆర్తి ఫ్యామిలీతో మంచి పరిచయం పెరిగింది. ఇక ఈ పరిచయంతోనే నమ్మ కుటుంబం, రుద్ర, పాశమలర్, నందిని అనే సీరియల్స్ ని సుజాత విజయ్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా ఆ సీరియల్స్ అంతలా ఆడలేదు గాని జయం రవి చెప్పిన దాని ప్రకారం ఖుష్బూ జయం రవి తన సినిమాల్లో నటించిన హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడని తన భార్యకి చెప్పి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చేలా చేసి తన బ్యాంక్ అకౌంట్ పై పూర్తిగా ఆర్తినే రైట్స్ తీసుకొని జయం రవిని చీటికి మాటికి అవమానించడంతో వీరి గొడవలు తారాస్థాయికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్యలోనే ఖుష్బూ, రాధిక కూడా పంచాయతీ పెట్టి జయం రవికి నచ్చజెప్పేందుకు ట్రై చేయగా జయం రవి వారి కుటుంబాల్ని వదిలేసి తన కుటుంబంపై పడిన ఖుష్బూ, రాధిక మాటల్ని పట్టించుకోకపోగా అప్పుడే తన భార్యతో ఇల్లరికపు అల్లుడిగా తాను ఉండలేనని మన ఇంటికి వెళ్ళిపోదామని పిలిచిన ఆర్తి తన భర్తతో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఖుష్బూ మాటల్ని విని తనని అవమానించడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేని జయం రవి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఈ క్రమంలోనే జయం రవి సింగర్ కెనీషాని కలవడం, వీరిద్దరూ డేట్ చేస్తున్న సమయంలో అటు ఖుష్బూ ఇటు రాధిక కెనీషాని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ తమ పోస్టులతో అవమానించడంతో ఈ విమర్శల్ని తట్టుకోలేని కెనీషా జయం రవికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం, మరోవైపు ఆర్తి జయం రవికి విడాకులు ఇవ్వకుండా టార్చర్ పెట్టడం, పిల్లల్ని కూడా కలవనివ్వకపోవడంతో జయం రవి ప్రెస్ మీట్ పెట్టి ఖుష్బూ మరియు అతని అత్త, భార్య నిజ స్వరూపాన్ని మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. ఖుష్బూ చర్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కష్టంగా ఉన్నా సరే నీ కన్నీళ్ళని బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. ఇది ఫోక్స్, జయం రవి, ఖుష్బూ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.